గ్యాస్ తో పని లేకుండా క్షణాల్లో తయారు చేసుకునే దోసకాయ పచ్చడి కోసం గట్టిగా ఉన్న దోసకాయని తీసుకుని ముందు ముచ్చుకలు కోసుకుని ఆ తర్వాత మధ్యలోకి కట్ చేసుకుని గింజలన్నిటిని కూడా తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే ఈ సైజ్ లో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. వీటిని దేంతో అయినా కొలుచుకుంటే 4 గింతలు వస్తే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం ఈజీ. 4 గ్లాసుల దోసకాయ ముక్కలకి అర గ్లాస్ దాకా కూడా ఆవు పిండి, అర గ్లాస్ కన్నా తక్కువ ఉప్పు, 1 గ్లాస్ నిండుగా కారం వేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 7-8 దాకా కూడా వెల్లుల్లిపాయలని తొక్కలు తీసుకుని వేసుకుని ఒకసారి కలుపుకోండి. దోసకాయ ముక్కలు పై వరకు కూడా కొలుచుకోవాలి, బరాబర్ కాకుండా. ఇప్పుడు దీంట్లోకి గ్లాసం పావు దాకా కూడా వేరుశనగ నూనె గాని నువ్వుల నూనె గాని వేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కలిపేసుకుని పైన ఇలా ఈక్వల్ గా పెట్టేసుకుని మూత పెట్టుకుని 1 రోజు పాటు పక్కకు పెట్టుకోండి. 1 రోజు అయిన తర్వాత తీసుకుని మరొకసారి కలుపుకుని దీన్ని సర్వ్ చేసేసుకోవడం. ఎయిటెడ్ కంటైనర్ లో పెట్టుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అస్సలు పాడవదు 2-3 నెలల వరకు. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.